హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వప్న. మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఇప్పుడు వచ్చేసి టైము 9 అవుతుంది. ఇప్పుడు నేను రెడీ అవుతున్నాను అనమాట. ఎక్కడికి ఏంటి అన్నది ఈ వీడియోలోనే మీతో షేర్ చేస్తాను. షాపింగ్కి మాత్రం కాదండి. ఇప్పుడు నేను రెడీ అయిపోయాను కదా, తన్మయ్యని కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, తన్మయ్య కూడా రెడీ అయిపోయింది. తన్మయ్, నేను, మా తమ్ముడు, మా వారు, మేము నలుగురం మాత్రమే వెళ్తున్నాము. ఇదిగోండి, తను చూసారు కదా, రెడీ అవ్వలేదు, ఇంకా ఇందాకే లేచాడనమాట తను. మా మదర్ కూడా ఒకసారి చూపిస్తాను నేను మీకు. ఇందాకే లేచిందండి, తను కూడా ఫ్రెష్ అయిపోయింది. ఇదిగోండి, తను వాకర్తో నడుస్తూ ఉంది. ఇప్పుడు కొంచెం బాగానే ఉందన్నమాట తనకి. తనకి సపోర్ట్గా మా బాబుని ఇంటి దగ్గర ఉంచేసి వెళ్తున్నాము. ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, తనకి ఏదైనా అవసరం ఉన్నా చేసినా హెల్ప్ కోసమని. ఇదిగోండి, మేము రెడీ అయిపోయాము. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము ఇంటి దగ్గర నుంచి. ఈ వీడియో కనుక మీకు కొంచెం బోరింగ్గా అనిపిస్తే కనుక స్కిప్ చేసేయండి. లేదు చూస్తాము పర్వాలేదు అనుకుంటే కనుక మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలానే పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయంగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియో మీ ముందుంటుంది. ఇదిగోండి, ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. తన్మయ్యని తీసుకొని నేను ట్రావెల్ చేయడం ఇది సెకండ్ ఆర్ థర్డ్ టైం అండి. ఫస్ట్ టైము ఒకసారి వెళ్ళినప్పుడు తనకి ఫీవర్ వచ్చేసిందనమాట. జర్నీ అది పడలేదు. అప్పుడు తను యూకేజీ అలా చదువుతుంది. ఇప్పుడు వచ్చేసి తన్మయ్ సెకండ్ క్లాస్ అనమాట. ఇది ఇప్పుడు థర్డ్ టైం అనుకుంటాను తను తీసుకొని వెళ్ళడము. ఇక జర్నీ స్టార్ట్ అయినాక ఒక హాఫ్ అన్ అవర్ బాగుందండి. ఆ తర్వాత మాత్రం చాలా విసిగిచ్చేసింది. ఇదిగోండి, ఇక్కడ చూసారు కదా నేచర్ ఏ విధంగా ఉందో. నేచర్ అంటే మేము రిటర్న్ అయ్యేటప్పుడు తీసానండి ఈ వీడియో. చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది కదండి. ఇది చూస్తే గ్రాఫిక్ లాగా అనిపిస్తుంది కదా, కాదండి, న్యాచురల్గా మేము వెళ్ళేటప్పుడు ఈ వ్యూ బాగుంది అని చెప్పేసి నేను తీశాను. ఎలా అనిపించింది మీకు అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. మేము ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ అంటే మనం వెళ్ళాల్సిన చోటుకు వచ్చేసామన్నమాట. ఇది చూసారు కదా, మీకు చూస్తూ ఉండంగానే అర్థమైపోయి ఉంటుంది. ఇది టెంపుల్ అండి, ద్వారకా తిరుమల వచ్చాము మేము. నేను మా మ్యారేజ్ అయినాక ద్వారకా తిరుమల అనేది ఇది సెకండ్ టైం అనమాట. మా మ్యారేజ్ అయినాక ఫస్ట్ టైం ఒకసారి వెళ్ళాము. ఇదిగోండి, మా తన్మయ్య చూసారా, మా తమ్ముడిని ఎత్తుకోమని చెప్పింది. బాగా ఎండగా ఉందండి. మేము అక్కడికి వెళ్ళేసరికి 12 అయింది. ఇక్కడ ఏంటంటే మనకి ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ అలౌ చేయరు కదండి. అందుకని నేను స్టార్టింగ్లో కొంచెం మీతో షేర్ చేసుకుంటున్నాను. అలానే శ్వేత గారు, మీరు నన్ను టిప్స్ కానీ అలాంటివి చెప్పమన్నారు కదా, దేనికి సంబంధించిన టిప్స్ అన్నది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను దానికి సంబంధించిన టిప్స్ని కూడా మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఎన్ని మొక్కలు ఉన్నాయో. ఇదేంటంటే మనకి విజిటర్స్ కానీ అట్లా వీడియోస్ అలా తీసుకోవడానికని ఆ విధంగా సెట్ చేశారండి అక్కడ. ఇది ఎంట్రన్స్లో. ఇది వచ్చేసి ఎంట్రన్స్ మనకి మండపం ఉంటుంది కదా, ఆ మండపం దగ్గర అండి. ఇక్కడతో మనం ఫోన్స్ కానీ అలాంటివి ఇక్కడ మనం పెట్టేసి వెళ్ళిపోవాలి. మనకి ఇక్కడ ఒక కౌంటర్ లాగా ఉంటుంది, అక్కడ పెట్టేయాలి. మళ్ళీ రిటర్న్ అయినాక మిమ్మల్ని ఇదిగోండి ఇక్కడ రిటర్న్ అయ్యాను. ఇక్కడ మేము కరెక్ట్గా 12:15కి అలా కరెక్ట్గా లైన్లో నిల్చున్నామండి. మాకు దాదాపు 2.5 అవర్స్ పట్టింది. అది కూడా 200 రూపీస్ లైన్లోనే. ఉచిత దర్శనం అయితే సేమ్ తిరుపతిలానే అనమాట. చాలా టైం పడుతుంది. అండ్ బ్యాచ్లుగా రిలీజ్ అంటే వదులుతున్నారనమాట వాళ్ళని. ఇక వాళ్ళకి చాలా టైం పడుతుంది అనుకుంటాను. ఇది వచ్చేసి మనం బయటకు వచ్చిన తర్వాత మనం ఇందాక ఎంట్రన్స్లో చూసాం కదా, అదే మండపం అండి. ఇక్కడ మేము కూర్చున్నాము. ప్రసాదాలు అవి తీసుకురావడానికి మా వారు వెళ్ళారు. మన ఛానల్లో వచ్చేసి నేను ట్రావెల్ వ్లాగ్స్ అనేవి కూడా ఎక్కువగా పెట్టలేదండి. 1 or 2నే ఉన్నట్టున్నాయి. ఇది సెకండ్ వ్లాగ్ అనుకుంటాను నాది. నేను ట్రావెల్ వ్లాగ్స్ కూడా షేర్ చేయడానికి మీతో ట్రై చేస్తాను. అలానే డైలీ వ్లాగ్స్ కూడా ఎలా ఉంటున్నాయి ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. చేయాలి, వీడియో మీకు పెట్టాలి అన్న ఆలోచన కూడా నాకు వస్తుంది. అలానే నర్సరీ వీడియోస్ కూడా నేను ఇప్పుడు నెక్స్ట్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. చాలామంది నా ఛానల్లో మొక్కల గురించి వీటి గురించి అడగడానికి కూడా చాలామంది సబ్స్క్రైబ్ అయినట్టున్నారు. నేను ఆ వీడియోస్ కూడా చేస్తానండి తప్పకుండా. ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు అవి తీసుకొని వచ్చేసాము. ఇక మేము ఇక్కడ భోజనం అలా ఏం చేయలేదండి, ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇక ఎండ కూడా ఎక్కువగా ఉందని చెప్పాను కదా, ఇక కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అందులో ఈ విధంగా క్లైమేట్ ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకొని జర్నీ అనేది కూడా కొంచెం కష్టం అనిపించింది నాకు. ఇదిగోండి, తన్మయ్య చూసారు కదా, ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ మా తమ్ముడిని వెతుక్కోమని చెప్పి విసిగిచ్చేసింది. ఇక్కడ దేవుడి పటాలు ఇవి చూసామండి, ఏమన్నా తీసుకుందామని చెప్పి. ఇవి చాలా కాస్ట్లీగా ఉన్నాయి అనిపించింది నాకు. ఇంకా అందుకోసం నేను ఏమి తీసుకోలేదు. ఎందుకు మనకి ఇక్కడ అందుబాటులో ఉంటూనే ఉన్నాయి కదా అని చెప్పేసి.
మీలో ఎవరైనా ద్వారకా తిరుమల అటు వెళ్ళారండి? ఎన్నిసార్లు వెళ్లారు? ఏంటి అన్నది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవాలనిపిస్తే గనుక షేర్ చేయండి. ఇక్కడేంటంటే మనకి ఇది సేమ్ తిరుపతిలానే అనిపించింది నాకు కూడా ఇంచుమించుగా. అదే టైం ఆ టైప్‌లోనే ఈ సిస్టమ్ అంతా ఉందనమాట. ఏంటంటే మనకి బ్యాచులుగా లోపలికి వెళ్ళడం అనేది, తర్వాత దర్శనం దగ్గర కూడా అంతంత సేపు వెయిట్ చేయడం అనేది అలానే అనిపించింది నాకు. దీన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారంట కదా! మనం పెద్ద తిరుపతిలో ఏమన్నా అంటే పెద్ద తిరుపతి ఎళ్లి తీర్చుకోలేని మొక్కులుంటే కొన్ని ఎమర్జెన్సీ టైంలో ఇక్కడ కూడా తీర్చుకోవచ్చు అని చెప్పి అంటారంట. మరి నాకైతే తెలీదండి. చాలామంది అంటూ ఉంటారని అంటారు మరి. ఇక్కడ వ్యూ చూసారా ఎంత బావుందో! ఈ వాతావరణం మొత్తం చాలా కొత్తగా చాలా బాగా అనిపించిందండి. చెట్లు, తర్వాత చుట్టుపక్కల పొలాలు, తోటలు చాలా మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే నేను ట్రావెల్ వ్లాగ్స్ అనేది చాలా తక్కువ ట్రావెలింగ్ అనేది మేము చాలా తక్కువగా చేస్తాం కాబట్టి నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే మధ్యలో కొంచెం రిలీఫ్‌గా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు షాపింగే అన్నా బోరింగ్‌గానే అనిపిస్తుంది కదా! ఎప్పుడు ఇంట్లో పనన్నా బోర్‌గానే అనిపిస్తుంది. ఇదిగోండి వ్యూ చూసారా చాలా బాగుంది కదా! నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా కొంచెం టైమ్ స్పెండ్ చేస్తే బాగుండనిపించింది. కాకపోతే ఇక మనం లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక మేము కూడా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. ఇటు మనకి ఆన్ ద వేలో ఇక్కడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ ఉంది కదండీ! అది కూడా మనకి ఇక్కడ మధ్యలోనే ఉంటుందనమాట. అక్కడికి కూడా మేము వెళ్ళాము. నేనైతే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళడం అనేది కూడా ఇదే ఫస్ట్ టైమ్ అండి. నేను ఇంతవరకు వెళ్ళలేదు అసలు ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే నేను ట్రావెల్స్ చేయడమే చాలా తక్కువ. ఇక నేనెక్కడ చూస్తానండి. ఇదిగోండి ఇప్పుడొచ్చేసి మేము ఇక్కడ టోల్ ఫ్రీ టికెట్ తీసుకున్నాము. అంటే వెహికల్స్ అలా లోపలికి అలౌ చేయడానికి ఈ విధంగా టోకెన్ తీసుకోవాలంట. టికెట్ తీసుకొని మేము లోపలికి వెళ్ళాము. అంటే ఇంక నేను డీప్‌గా మీకు లోపలికెళ్ళి చూపించట్లేను. కొంచెం పైన బయట వైపు మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ సెపరేట్‌గా టికెట్ ఉంటుందంట. ఇక మేము వెళ్ళి ఒకసారి ఎట్లాగో వచ్చాం కదా! లోపలికి వెళ్ళి చూద్దాము అనుకున్నాము. ఇక మాకు టైం కుదరలేదు. కొంచెం లేట్ అయిపోతుంది. మళ్ళీ ఇంటి దగ్గర మా మదర్ ఒక్కళ్ళే ఉన్నారు అన్న ఆలోచన ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇక తన్మయ్య కూడా మనం ఇప్పుడు వద్దులే మమ్మీ నెక్స్ట్ టైం వద్దాము అని చెప్పి తను కూడా అంది. ఇక నేను ఫస్ట్ మీకు ఈ విధంగా కొంచెం బయట వైపు చూపిస్తున్నాను. అక్కడ లోపలికి ఇప్పుడు వెహికల్స్ ఆగాయి చూసారా? అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ టికెట్ ఉంటుందంట తీసుకోవాలి. మళ్ళీ ఈ విధంగా ఇటు సైడ్ నుంచి మనకి కార్ పార్కింగ్ కానీ అవన్నీ ఉంటాయంటండి. మీరు ఎంతమంది ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లారు, తర్వాత ఫ్లైట్ ఎక్కారు అన్నది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. నేను మాత్రం ఎయిర్‌పోర్ట్‌కి ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పాను. అలాంటప్పుడు నేను ఫ్లైట్ ఎక్కడం అనేది కూడా జరిగి ఉండదు కదా! ఇదిగోండి ఇక్కడ నుంచి మనం ఇట్లా అని రిటర్న్ వెళ్ళిపోవాలి. అంటే ఇటు సైడ్ మనకి బైక్ పార్కింగ్ గానీ, కార్ పార్కింగ్ గానీ అవన్నీ ఉన్నాయి. ఇక మేము ఇంటికి రిటర్న్ అయిపోయామండి ఇగ. మనకి ఇక్కడ మధ్యలో బెస్ట్ ప్రైజ్ కూడా తగులుతుంది. కాకపోతే మేము అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడొచ్చేసి ఇంటి దగ్గరకొచ్చేసరికి నాకు ఒక పార్సెల్ వచ్చిందండి. ఇదేంటి అనంటే నేను అమెజాన్‌లో పెట్టాను. ఇదొచ్చేసి మనకి క్యారీ బ్యాగ్స్ ఉంటున్నాయి కదా! అంటే మనకి డస్ట్ గానీ అలాంటి అవి హోల్డ్ చేసుకోవడానికి. ఇదిగోండి ఇక్కడొచ్చేసి మేము వస్తూ టిఫిన్ తీసుకొచ్చాము. ఎందుకంటే మేము ఇంటికి వచ్చేసరికి 5:30 అయిపోయింది. ఇక ఆ టైంలో భోజనం ఏం చేస్తాంలే అని చెప్పేసి నేను టిఫిన్ తీసుకొచ్చాననమాట. టిఫిన్ తీసుకొచ్చిన తర్వాత ఇక టీ అది తాగేసాము. టిఫిన్ అది తినేసాము అంతే. మళ్ళీ రిటర్న్ ఇంటికొచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇదొక వాల్ షెల్ఫ్. ఇది అంతకుముందు మీరు నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూసినట్టయితే ఇటు సైడ్‌కి ఉండేది. ఇక్కడొచ్చేసి ఇక్కడ మేము సెట్ చేసింది బాక్సెస్ అండి. దీంట్లో ఉల్లిపాయలు, తర్వాత పొటాటోస్ అవన్నీ పెట్టి ఉంచేదాన్ని. ఇప్పుడు ఈ ట్రాలీ వచ్చేసి నాకు దారిలో ఉందండి. అందుకోసం దీన్ని నేను ఈ విధంగా వాల్‌కి హ్యాంగ్ చేశాను. అంతకుముందు ఇక్కడ చిన్న బాస్కెట్ ఇందాక మీరు స్టార్టింగ్‌లో చూసిన చిన్నది వాల్ షెల్ఫ్ అనేది ఉంది. అది తీసేసి నేను ఈ ప్లేస్‌లో కరెక్ట్‌గా ట్రాలీస్ అనేవి సెట్ అయ్యేటట్టు కనిపించాయి నాకు. అందుకోసం అక్కడ చిన్న మేకుని తీసేసి కొంచెం పెద్ద మేకుని పెట్టాము. పెట్టిన తర్వాత ఈ విధంగా సెట్ చేశానండి. ఈ విధంగా 1 బై 1 బాస్కెట్స్ పెట్టుకున్నాను. కొన్ని డబ్బాలు అందులో సెట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ వెజిటబుల్ ట్రాలీ ఈ విధంగా పైకుండడం వలన మనకి దారిలోనే ఉంటుంది కాబట్టి అందులో ఏమున్నాయి అన్నది కూడా కనిపిస్తుంది సెపరేట్‌గా కాకుండా. ఈ విధంగా కొంచెం ప్లేస్ కూడా కొంచెం క్లమ్జీగా ఉండకుండా బావుంటుంది. చూసారు కదా వీడియో ఏ విధంగా అనిపిస్తుంది? బావుంది కదండీ చూడ్డానికి. నాకు ఆ విధంగా సెట్ అయిపోయినట్టు అనిపించింది.
ఇదిగోండి క్యారీ బ్యాగ్ హోల్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇది చూసారు కదా, వెడల్పుగా అనిపిస్తుంది. డస్ట్ వేసుకోవడానికి కూడా బాగుంటుంది. అలానే పెద్ద క్యారీ బ్యాగు, చిన్న క్యారీ బ్యాగు ఉన్నదాన్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. పక్కనున్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియో మీ ముందుంటుంది. అలానే మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అని అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. డెఫినెట్గా ట్రై చేస్తాను. వెంటనే కాకపోయినా వీల్ని బట్టి నేను ట్రై చేయడానికి చూస్తాను. ఇంతేనండి. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఏ నైస్ డే.